హలో, ఐఎమ్ డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన, హైదరాబాద్. ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకునే టాపిక్, చాలా మంది పిల్లలు విదేశాలకు వెళ్తా ఉంటారు. ఒకటి, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు, తర్వాత జాబ్ లో ఎంటర్ అవ్వాలనుకుంటారు, స్కూల్లో గానీ వర్క్ ప్లేస్ లో గానీ రకరకాల వృత్తుల్లో ఎంటర్ అవ్వాలి అని అనుకుంటారు. ఈ ఎంటర్ అయ్యే వాళ్ళకి అలర్జీ, ఆస్తమా, సైనస్, బ్రాంకైటిస్, ఈసినోఫిలియా, డస్ట్ ఎలర్జీ, ఇట్లా రకరకాల పేర్లు మీరు వినే ఉంటారు. అంటే శ్వాసలో ఇబ్బందులు, అంటే ముక్కు దిబ్బడేయటం, తుమ్ములు రావటం, ముక్కు కారటం, దాని తర్వాత గొంతు అని సరాయించటం, ఇట్లా విపరీతంగా దగ్గు రావటం, ఆయాసం రావటం, తెమడబడిపోవటం, వాతావరణం మాత్రం తేడా చేయటం, ఏ పని చేసినా ఆయాసం రావటం, ఏది పడకపోవటం, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అలాంటివి ఏది తిన్నా. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏ పని చేయాలన్నా కష్టమే. సో పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ముందర ఏ పని చేయకపోవటానికి ముందు ఈ ప్రాబ్లమ్ ని పెట్టుకొని గనక మీరు అలాగే ఎంటర్ అయితే ఇబ్బందులు పడక తప్పదు. కాబట్టి శ్వాస హాస్పిటల్ ద్వారా మేము ఏం చెప్తామంటే, ఇది ఒక నిరంతరం ఈ ప్రాబ్లమ్స్ కొంతమందికి అనుభవం అయ్యే ఉంటుంది. మీకు చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాయి. యాక్చువల్ గా వీటిని చిన్నప్పుడే కంట్రోల్ చేయాలి. ఎర్లియర్ ది బెటర్. చిన్నప్పుడే మెల్లమెల్లగా జలుబు చేయటం, టాన్సిల్స్, ఎడినైడ్స్, దగ్గు రావటం, సర్ది చేయటం, హాస్పిటల్లో పోవటం, యాంటీబయాటిక్స్ వాడటం, స్కూల్ బ్యాగ్ మోసిన ఆయాసం రావటం, పరిగెత్తిన ఆయాసం రావటం, ఆటలాడిన ఆయాసం రావటం, నోరు తెరిచి నిద్రపోవటం, గురకలు పెట్టడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచే ఉంటాయి. కానీ వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తాం. చేసి మనం అలాగే ఉంటూ అసలైన జీవితంలోకి ఎంటర్ అయ్యేటప్పటికల్లా ఇవన్నీ మనకు ఒక అడ్డుగోడల్లాగా, మనకు ఒక ఛాలెంజ్ లాగా ఎదురు నిలబడతాయి. కాబట్టి వాటిని మనం ఎప్పుడైనా కనీసం పరిష్కరించుకోకపోతే సో చాలా ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సపోజ్ పెళ్లి చేసుకోవాలనుకుంటారు, సపోజ్ విదేశాలకు పోవాలనుకుంటారు, ముందర ఈ ప్రాబ్లమ్స్ పెట్టుకొని పోతే ఎట్లా అంటే, మనం ఎప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను కదా, అలర్జీ, ఆస్తమా ఉన్న వాళ్ళకి ఈ శ్వాస వ్యవస్థలో అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. ఇది ముక్కులో ఉంటే అలర్జిక్ రైనైటిస్ అంటాం. ఇదే ఇన్ఫ్లమేషన్ సైనస్ లకు వస్తే సైనసైటిస్ అంటాం. అందులో నుంచి కొంతమందికి చిన్న చిన్న పాలిప్స్ ఫామ్ అవుతాయి. మళ్ళీ ఇవే కిందికి దిగితే టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఉబ్బుతాయి. ఇదే కిందికి పోతే బ్రాంకైటిస్, ఆస్తమా లాగా అలర్జిక్ మార్చ్ అంటాం. చిన్నపిల్లల్లోనే మొదలవుతుంది. సో ఈ విధంగా టోటల్ బ్రీతింగ్ సిస్టమ్ క్లోజ్ అయినప్పుడు మనం గాలి పీల్చడం అనేది కష్టమైంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ కానీ మొత్తం ఈ యొక్క బ్రీతింగ్ సిస్టమ్ ని ఓపెన్ చేసుకోవాలి. సో ఈ విదేశాలకు పోయే పిల్లలు చాలా మంది నా దగ్గరకు వచ్చి, సార్ మా పిల్ల అసలు విదేశాలకు పోవచ్చా లేదా, మా పిల్లవాడికి ఇట్లా అలర్జీ ఉంది, ఆస్తమా ఉంది, వాతావరణం మారితే పడదు, మరి అసలే చలి ప్రదేశాలు, విదేశాల్లో చల్లగా ఉంటది, మరి మైనస్ లో కూడా పోద్ది, అక్కడికి పోతే మా బాబు గాని మా పాప గాని ఆ వాతావరణం తట్టుకోగలరా, ఇవన్నీ చాలా రకాల ప్రశ్నలు ఉంటాయి. నేను చూసిన పిల్లల్లో చాలా మంది వాళ్లకు మెరిట్ లో ఉండి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల వాళ్ళకు తెలిసి తెలియక, సరి అయిన సలహా దొరకక, సో వాళ్ళ కెరీర్ ని విదేశాలకు పోదాం అనేటటువంటి కళని కూడా చంపేసుకొని ఎక్కడో చోట చిన్న ఉద్యోగాల్లో సెటిల్ అయ్యే వాళ్ళని కూడా నేను చూశాను. చాలా మంది బాధ అనిపిస్తుంది. వాళ్ళకు బలంగా పోవాలని ఉంటది, పోలేరు. వాళ్ళకు పోవాలని ఉన్నా అలాగే తల్లిదండ్రులు పోనివ్వరు. ఎందుకంటే వాడు అక్కడికి పోయి ఎంత ఇబ్బంది పడతారో పిల్లలు, మనం దూరంగా ఉన్నాం అక్కడ అంటే ఎవరికైనా భయం అవుతుంది కదా. సో అట్లా బాధపడతా ఉంటారు. నేనేం చెప్తానంటే, ఈ రోజుల్లో ఇలాంటి ప్రాబ్లం కి ఒక్క పైసా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత మంచి మందులు ఉన్నాయి. వీళ్ళకు అలర్జీ ఉన్నా, తుమ్ములున్నా, ఆస్తమా ఉన్నా, సైనస్ ఉన్నా, బ్రాంకైటిస్ ఉన్నా, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా, మైగ్రేన్ ఉంటుంది కొంతమంది, అందులోనే హెడేక్ ఉంటుంది, ముక్కు కారటాలు, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్, చెప్పాను కదా, ఏదో ఒకటి పడకపోవటం, ఏ పని చేసినా ఆయాసం రావటం, తొందరగా కలిసిపోవటం, ఈ లక్షణాలు కనుక అన్ని ఉన్నట్లయితే ముందర డాక్టర్ని సంప్రదించి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని అన్ని టెస్టులు చేయించుకొని వాళ్ళకి ఏమైనా సర్జరీ అవసరం పడుతుందా లేకపోతే మెడికల్తోనే మందులతోనే సరిపోద్దా అనేది తెలుసుకొని, ఒకసారి మందులతోనే తగ్గిపోద్ది అని నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళ ఊపిరితిత్తుల్ని మనం ఈ విధంగా చేయొచ్చు. 100లో ఒక 5-6 కొంతమందికి సైనస్ బాగా ముదిరిపోతే సైనస్ ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. సో ముక్కులో ప్రాబ్లం ఉంటే టర్మినేట్స్ అంటాం, రకరకాల పాలిప్స్ ఉంటాయి, వాటికి చేయాల్సి రావచ్చు. చాలా మంది 100లో 5-6 కేసులు. ఎడినైడ్స్ చాలా ఉబ్బి బాగా ఇబ్బంది పెడతా ఉంటే వాటికి చేయాల్సి రావచ్చు. టాన్సిల్స్ మాటికి ఇన్ఫెక్షన్ వచ్చి అవి చెవులో కూడా చీము గారటం లాంటి సమస్యలతో ఉంటే కొంతమందికి చేయాల్సిన అవసరం రావచ్చు. కానీ ఇవి రాక ముందే అసలు సర్జరీ అవాయిడ్ చేయాలి అంటే చిన్న పిల్లలకు ఉన్నప్పుడే ఈ ప్రాబ్లం ని గుర్తించి మనం గనక వైద్య
వైద్యం చేసినట్లయితే వాళ్ళకి ఎలాంటి సర్జరీలు అవసరం పడవు. శ్వాస హాస్పిటల్ ఈ విషయం 30 ఏళ్ల నుంచి చెప్తున్నాం. ఎర్లియర్ ది బెటర్. ఎంత ముందు మనం డయాగ్నోజ్ చేసి మనం పిల్లలకు వైద్యాన్ని అందిస్తే అంత మంచి జీవితం వాళ్ళు గడపగలుగుతారు. సరే, అందరికీ ఈ వీడియోలు అందకపోవచ్చు, మీరు చూడకపోవచ్చు. సరే, వాళ్ళు పాపం ఈ వయసు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూడొచ్చు. బట్ నెవర్ ద లేట్. సో ఇప్పటికి కూడా ఆలస్యం చేసేది ఏం లేదు. విదేశాలకు పోకపోయినా, పెళ్లి చేసుకోకపోయినా, ఏదన్నా ఒక కెరియర్ లో ఎంటర్ కాబోతున్నా, ఏదైనా సరే, ఒక ఆటలు ఆడవచ్చు, కొంతమంది పాటలు పాడవచ్చు, కొంతమంది డాన్స్ చేసుకోవచ్చు, ఏదైనా కావచ్చు. ఏ కెరియర్ లో ఎంటర్ అవ్వబోయే వాళ్ళైనా సరే ఈ విధంగా ఉన్న సిస్టమ్ ని, ఎలర్జీ దీని సిస్టమ్ ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. లేకపోతే ప్రతిరోజు ఇబ్బందులే ఉంటాయి. అమెరికా పోతారు, ఈ ప్రాబ్లం ఉంటది. ఎప్పుడు చూసిన వాడికి తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, హాస్పిటల్ పనికి పోలేడు. సో తల్లిదండ్రులకి ఇక్కడ నరకం, ఆయన అక్కడ నరకం అనుభవిస్తుంటాడు. పోతుంటారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు, ఫలితం ఉండదు. ఒక్కోసారి వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. సో చాలా మంది నేను విదేశాల్లో ఉన్న వాళ్ళని చూశాను, వాళ్ళు ఎంతో నరకం అనుభవిస్తూ ఉంటారు. అందుకే అమెరికా నుంచి శ్వాస హాస్పిటల్ కి ఆన్లైన్ లో వైద్యం చేయించుకునే వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంది. సో ఇప్పుడు ఆ ఫెసిలిటీ మనం కల్పించాం, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ కోసం. వాళ్ళు విదేశాల్లో ఎక్కడున్నా సరే, సో శ్వాస హాస్పిటల్ కి మేము పేర్కొన్నటువంటి నెంబర్స్ మీకు స్క్రీన్ మీద కనపడితే, ఆ నెంబర్లకు కనుక మీరు కాల్ చేసినట్లయితే శ్వాస హాస్పిటల్ అని కొడితే చాలు యూట్యూబ్లో. సో అన్ని అడ్రస్లు కానీ అన్నీ వచ్చేస్తాయి. గూగుల్లో కొట్టినా కూడా అన్ని ఫోన్ నెంబర్స్తో సహా వచ్చేస్తాయి. శ్వాస ఆన్లైన్ సర్వీసెస్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి విదేశాల్లో ఉన్న వాళ్ళకి. సో మందులు కూడా అక్కడికి పంపేటటువంటి ఏర్పాటు చేస్తున్నాం. చాలా మంది ప్రతి 6 నెలలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో ఆన్లైన్లో వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం, 6 నెలలకు సరిపోని మందులు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. సో ఇదే మరింత మందికి తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ విషయాన్ని నేను చెప్తున్నా. అయితే విదేశాలకు పోయినాక కన్సల్ట్ చేయొచ్చు, కానీ పోకముందే 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు సరిపోని మందులు కనుక తీసుకుపోయినట్లయితే మీరు అక్కడ ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. తల్లిదండ్రులకు కూడా ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతారు. మీరు వైద్యం చేసుకోకుండా అక్కడికి పోతే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. బిడ్డ ఎంత బాధపడుతుందో అని చెప్పి వాళ్ళు ప్రతిరోజు మీ ఫోన్ వస్తే వాళ్ళకి భయం అయింది. ఈ అలర్జీ, ఆస్మాతో బాధపడే పిల్లలు. కాబట్టి ఆ అవసరం ఈ రోజుల్లో లేదు. సో మంచి మందులు ఉన్నాయి. ఆ మందులు ఏంటి, ఆ టెస్టులు ఏంటి, దానికి తగ్గ పరీక్షలు చేయించుకొని కరెక్ట్ మెడిసిన్ వాడితే, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, తాళానికి తగ్గ తాళం చేయలాగా, లేదా కరెక్ట్ పాస్వర్డ్ లాగా ఉండాలి ట్రీట్మెంట్. కరెక్ట్ పాస్వర్డ్ కొడితే సిస్టమ్ ఓపెన్ అయింది. సో మేము ఎంతో మంది మందులు వాడామండి, ఎన్నో తిరిగామండి, ఎక్కడా తగ్గలేదండి అన్ని చెప్తా ఉంటారు. సో కరెక్ట్ కీ పెట్టామా లేదా పాయింట్. సో డయాగ్నోసిస్ ఏంటి, మీకున్న ప్రాబ్లం ఏంటి, సో అసలు దానికి తగ్గ మందులు నడుస్తున్నాయా లేదా, ఇవన్నీ చాలా విషయాలు మనం కూలంకషంగా తెలుసుకొని ఏ కారణం వల్ల వస్తుంది. అసలు మీరు పర్ఫ్యూమ్స్ వాడుతున్నారేమో ప్రతిరోజు, అది చూసుకోండి ఫస్ట్. ఇంట్లో అగరబత్తీలు పెడుతున్నారేమో, 10-20 అగరబత్తీలు పెడుతుంటారు. డాక్టర్ గారు, ఏ డాక్టర్ అయినా సరే మందులు రాస్తే అసలు తగ్గట్లేదేమో మీకు, అది కారణమేమో. మీ ఇంట్లో పిల్లలు, కుక్క పిల్లలు ఉన్నాయేమో, ఏ మందులు రాసినా అవి పనిచేయట్లేదేమో. అంటే ఇంటి వాతావరణం చూసుకోవాలి. మనం ఏమైనా సెల్ఫ్ పొల్యూషన్ చేసుకుంటున్నామా, సిగరెట్ తాగుతున్నామా, గుట్కాలు తింటున్నామా, పాన్ మసాలాలు ఏమైనా తీసుకుంటున్నామా, కూల్ డ్రింక్స్ తాగుతున్నామా, ఐస్ క్రీమ్ తింటున్నామా. కొంతమంది థమ్స్అప్ తర్వాత ఈ సాఫ్ట్ డ్రింక్స్ అలవాటు అయిన వాళ్ళని చూశాను. సో చాలా మందికి కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత గొంతు పట్టేసి జలుబు చేసేవాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కూడా, అంటే ఒక కూల్ డ్రింక్ అని కాదు, ఏ కూల్ డ్రింక్ అయినా సరే. కూల్ డ్రింక్స్ అనేవి, సాఫ్ట్ డ్రింక్స్ అనేవి అలర్జీ, ఆస్మా పేషెంట్లకు శాపం. సో చాలా మంది ఇక్కడికి వస్తే గానీ అర్థమవుతుంది మీకు. ఇది అనుభవిస్తున్నా కూడా మీకు తెలిసిపోద్ది. చల్లటి నీళ్లు కానీ, తర్వాత ఈ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి తిన్న పొరపాటుని ఎప్పుడన్నా తిన్నా కూడా వెంటనే కొంచెం గోరెచ్చటి నీళ్ళతో క్లీన్ చేసుకోండి. సో ఇలాంటివి తీసుకోండి, ముందర అవాయిడ్ చేయడం బెటర్ అవి. కాబట్టి మనం ఏం పొరపాటు చేస్తున్నాం, మన ఇంటి పరిసరాలు ఎట్లా ఉన్నాయి, ఇంటి చుట్టూ పావురాలు ఏమైనా ఉన్నాయా, మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఊరికే పర్ఫ్యూమ్లు కొడుతున్నారా, మన పక్కింట్లో నుంచి ఏమైనా మనకు అగరబత్తీల వాసన వస్తుందా, సో ఎక్కడ ఏముంది, అసలు మన ఇంట్లో వెంటిలేషన్ బాగుందా లేదా, అసలు సూర్యరశ్మి వస్తుందా రావట్లేదా, ప్రశాంతంగా గాలి వీస్తుందా లేదా, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇంట్లో ఎంత దుమ్ము ఉంది, సో ఎన్ని రకాలైనటువంటి బొద్దింకలు ఉన్నాయా ఇంట్లో, సో ఎన్నెన్నో. సో ఇండోర్ పొల్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇండోర్ పొల్యూషన్ చేసుకోకండి. అగరబత్తీలు, సాంబ్రాణి పొగలు, దాని తర్వాత పర్ఫ్యూమ్స్, తర్వాత ఇంట్లో వాడేటటువంటి క్లీనర్స్, కెమికల్ ఏంటంటే వాసన రావడానికి ఎయిర్ ఫ్రెషనర్స్, బాగా మంచి వాసన, సువాసన రావాలని చెప్పి కొడతా ఉంటారు అంతా. సో ఇవన్నీ ఆపేసేయండి.
ఇంట్లో. కాబట్టి ఇండోర్లో పొల్యూషన్ అనేది ఫస్ట్ తీసేసేయండి. సో అవుట్డోర్ పొల్యూషన్, మనం ఎక్కడికి పోతున్నాం, ఎంత దూరం పోతున్నాం, ఎంత దూరం కాలేజీకి వెళ్తున్నాం ప్రతిరోజు, ఎంత దూరం బైక్ మీద వెళ్తున్నాం, ఇవన్నీ కూడా ఈ విధంగా మూసుకున్నాయి, ఈ విధంగా అవుతున్నాయా లేదా, ఎన్ని వైద్యాలు చేసినా కూడా ఇలా అవ్వట్లేదా అనటానికి కారణాలు. సో మన పరిస్థితులు, ఇండోర్ పొల్యూషన్, అవుట్డోర్ పొల్యూషన్, మనం ఏం చేస్తున్నాం, ఎంత దూరం ప్రయాణం చేస్తున్నాం, మన ఇల్లు ఎక్కడ ఉంది, మెయిన్ రోడ్డు పక్కన ఉందా, ప్రతిరోజు డస్ట్ వస్తుందా, విపరీతంగా డస్ట్ వస్తుందా, ఏమన్నా మూసి కెనాల్ పక్కన అంటే వాసన, మురుగునీటి వాసన పక్కన ఉందా. ఎవ్రీథింగ్ డిసైడ్స్ అవర్ రెస్పిరేటరీ సీన్. అంటే మనం పీల్చే గాలిలో అన్ని కలిసి ఉంటాయి. అవి మన యొక్క శ్వాసని ఇబ్బంది పెడతాయి గ్యారెంటీగా. సో పిల్లలకు పౌడర్లు వేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఆపేసేయండి. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని పౌడర్ చల్లుకుంటా ఉంటారు, కాస్మెటిక్స్ కొట్టుకుంటా ఉంటారు. వాటి వల్ల కూడా ఆస్మా ఎంతో తగ్గదు. సో మనం కారణం అవుతున్నామా అది తగ్గకపోవటానికి? ఇంకేమేమి వాడుతున్నాం మనం? ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అది ఎంతకు తగ్గట్లేదు, మన మందులు వాడుతున్నాం అయినా తగ్గట్లేదు అంటే ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. అసలు మీరు మెడిసిన్ కరెక్ట్గా వాడుతున్నారా, కరెక్ట్ టెక్నిక్ ద్వారా వాడుతున్నారా? శ్వాస హాస్పిటల్లో మేమేం చేస్తామంటే ఆస్మా ఎడ్యుకేషన్, మందులు ఏ విధంగా వాడాలి, ఎట్లా వాడాలి, 1-2 సార్లు అర్థమయ్యేలాగా పేషెంట్కి చెప్పాలి. ఎలా వాడాలి, ముక్కులో స్ప్రే ఎలా కొట్టుకోవాలి, పీల్చే మందులు ఎట్లా వాడాలి. సో ఇవన్నీ కూడా మనం కూలంకషంగా అర్థం చేసుకోవాలి. ఏ మందు వాడుతున్నాం అనేది కాదు, ఆ మందు అసలు కరెక్ట్ వాడుతున్నావా లేదా అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. సో ఇట్లా విదేశాల్లో ఉన్న వాళ్ళకి శ్వాస హాస్పిటల్ ఆన్లైన్ సర్వీసెస్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రులు కానీ, అక్కడ బాధపడేవాళ్ళు కానీ ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ వాళ్ళ చిన్న పిల్లలు కూడా, చాలా మంది అమెరికాలో ఉన్నటువంటి పిల్లలు ఎడినాయిడ్స్ ఉన్నాయి, ఆపరేషన్ అంటున్నారు సార్, టాన్సిల్స్ ఉన్నాయి, ఆపరేషన్స్ ఉన్నాయి సార్. ఎంత వయసు అంటే 1.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. నేనైతే 100కి చిన్నపిల్లలకు ఎంత తక్కువ ఏజ్ ఉంటే అంత ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. 95% మందికి ఆపరేషన్ అవసరం ఉండదు. అది ఎడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్ కానీ. ముఖ్యంగా 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు లోపున్న పిల్లలకి. ఒకసారి 8 సంవత్సరాలు దాటిన తర్వాత ఎడినాయిడ్స్ ఉండి మాటికి ఇన్ఫెక్షన్ వస్తూ చెవులలో చీముగారు, ఆ ఇన్ఫెక్షన్ ఎంతకు తగ్గక ఎన్ని యాంటీబయాటిక్లు వాడినా తగ్గకుండా ఇప్పుడు ఉన్నప్పుడు చేయాల్సిన అవసరం ఉంటుందా అనేది చూడాలి. ఈవెన్ అప్పుడు కూడా కొన్ని మందులు వాడి చూసిన తర్వాత అప్పుడు మనం ఆ 5%, 10% కేసులను సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. కానీ 100% సర్జరీ అవసరం ఉండదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, కెనడాలో ఉన్న, ఎక్కడ ఉన్నా కూడా పిల్లలకి చాలా చక్కటి వైద్యం ఇప్పుడు అందుబాటులో శ్వాస హాస్పిటల్ నుంచి ఆన్లైన్ ద్వారా అందించడం అనేది జరుగుతూ ఉంది. తర్వాత నేను చెప్పాను, పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళ ఇబ్బందులు కూడా సేమ్. సో ఊకే ముక్కు గారుతూ, ముక్కు దిబ్బడేస్తూ ఉంటే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా పోస్ట్ పోన్ చేసిన వాళ్ళని చూశాను నేను. అసలు జీవితాంతం పెళ్ళే అవాయిడ్ చేసిన వాళ్ళని చాలా మందిని చూశాను నేను. ఏమిటి కారణం అంటే ఈ విధంగా ఉండటం. వాళ్ళకు రైట్ టైంలో రైట్ అడ్వైజు, రైట్ ట్రీట్మెంటు దొరకకపోవటం వల్ల వాళ్ళు జీవితాంతం పెళ్లి చేసుకోని వాళ్ళుగా మిగిలిపోయారు చాలా మంది. ఒకసారి బాధ అవుతుంది అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు. సో ఇలాంటి వాళ్ళందరికీ మంచి వైద్యం అందుబాటులో ఉంది. అందుకే చిన్నప్పటి నుంచి అంటాను నేను, కనీసం మీరు ఈ వీడియోలు చూసినప్పుడు, మీరు ఎప్పుడు చూసినా కూడా అప్పటి నుంచైనా మనం ఈ విధంగా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు, తర్వాత యువతి యువకులు, మీరు ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో, మాటికి జలుబు చేస్తుందో, ముక్కు గారుతుందో, మీరు పోయి 10 మందిలో కలవాలంటే మీకే సిగ్గు అవుతుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటే 2 అడుగులు ముందుకేస్తారు, 10 అడుగులు వెనక్కేస్తారు. ఎందుకులే మనమే ఇబ్బంది పడుతున్నాం, మళ్ళీ వచ్చే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి సార్ అని చెప్తుంటారు నాకు వచ్చి. అట్లేం ఉండదు. చాలా మంచి వైద్యాలు అందుబాటులో ఉన్నాయి. 100కి 90 మంది అద్భుతంగా అయిపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆస్తమా వైద్యం తర్వాత బ్రహ్మాండమైన జీవితం గడుపుతారు. ఒక 5-10% మంది కొంచెం మొండిగా ఉండొచ్చు, వాళ్ళు కూడా క్రమక్రమంగా మంచిగా అయిపోతారు. వాళ్ళకి ఏ కారణాల వల్ల ఎంతకు తగ్గట్లేదు అనేది మనం తెలుసుకోవాలి. సో మొత్తం మీద చాలా వరకు అందరూ కూడా 95% మంచిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ 5% కూడా పెళ్లి చేసుకోలేనంతగా ఏమి ఉండవు. సో అది మనం ముందరనే కౌన్సిలింగ్ చేయటం, తెలియజెప్పటం, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పుకోవటం వల్ల మనం కొన్ని సమస్యల్ని, ముందు వచ్చే సమస్యల్ని పరిష్కారం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన, మరియు కొత్త బ్రాంచి మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, అంటే 1710 పిల్లర్ దగ్గర కొత్త హాస్పిటల్, శ్వాస హాస్పిటల్ అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది. అక్కడ కూడా మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్కి చూయించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.
We'll be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ to this channel, Doctor's Advice. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.